హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సెకండ్ వ్లాగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను పూణేలో ఉండే ప్లేసెస్ని చూపిస్తానని ప్రతి వ్లాగ్లో. సో ఈరోజు వ్లాగ్లో భాగంగా మా ఇంటి దగ్గర ఉండేటువంటి మరో ప్లేస్ని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పారాప్లీజిక్ రీహాబిలిటేషన్ సెంటర్. ఫ్రెండ్స్, ఈ సెంటర్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించింది. ఇక్కడ ఎవరైతే విధుల్లో ఉండి హ్యాండిక్యాప్ అవుతారో వారి కోసం ఈ రీహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. ఈ సెంటర్ హిస్టరీ గురించి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న వారిని చూస్తూ ఉంటాను. వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం, ఎవరి సహాయం లేకుండా వారి పనులను వారే చేసుకుంటూ ఉంటారు. ఇదే కాక ఇండోర్ గేమ్స్లో అయితే వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్కి అయితే నేను రవ్వ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ ప్రిపేర్ చేసేదానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రవ్వ. ఫ్రెండ్స్, మీకు ఇంట్లో వీలున్నట్లయితే బియ్యంతో చేసిన రవ్వను కూడా మనం వాడుకోవచ్చు. అది లేదు కాబట్టి నేను ఈ రవ్వను అయితే వాడుతున్నాను. సో ఇది ప్రిపేర్ చేయడానికి నేను తీసుకున్నవి టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్ని యాడ్ చేశాను, చూడ్డానికి కొంచెం టేస్టీగా కలర్గా కూడా ఉంటుందని. సో ఆనియన్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మంచినీపప్పుని తీసుకున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ రవ్వనైతే కొద్దిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా పెనం వేడెక్కాక మనం ఇలా రవ్వని లైట్గా వేయించుకొని తర్వాత వాడుకోవాలి. ఫ్రెండ్స్, రవ్వను వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసుకున్న పదార్థాలన్నీ వీటిలో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చూపించిన పదార్థాలన్నీ ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బ్రౌన్ కలర్లో అయ్యాక మనం 1 కప్ రవ్వకి నేను 4 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్, వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా. సో ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్స్ని అయితే మనం తరచుగా తాగుతూ ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో మీకు ఇమ్యూనిటీ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ డ్రింక్ని మనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అజ్వైన్ లీవ్స్, దీనిని మనం కర్పూరవల్లి అని కూడా అంటాం. తరువాత తులసి ఆకులు, ఇవి 8 నుంచి 10 వరకు తీసుకోవచ్చు. తర్వాత అల్లం తీసుకోవాలి. తర్వాత బెల్లం. దీనితో పాటు మనం జీలకర్ర, మిరియాలు, ఒక లవంగం మరియు ఏలచి, దీనిని తీసుకొని మనం డ్రింక్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటితో మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఆ వాటర్ని బాగా బాయిల్ చేయాలి. సో బాయిల్ అయ్యాక అల్లంని దాంట్లో యాడ్ చేయాలి. అల్లం వాటర్లో బాగా మరుగుతున్నప్పుడు మనం పెట్టుకున్న అజ్వైన్ లీవ్స్ని అయితే దీంట్లో యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, వర్షాకాలంలో సాధారణంగా వచ్చేటువంటి జలుబు, దగ్గు సమస్యలకు ఈ డ్రింక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఉపశమనంగా కూడా అనిపిస్తుంది. సో ఇలా బాగా బాయిల్ అయ్యాక తులసి ఆకులను అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా మరగనివ్వాలి. మరగనించిన తర్వాత మనం తీసుకున్నటువంటి పదార్థాలన్నింటినీ వీటిలో యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. ఇలా మనం అట్లీస్ట్ 8 మినిట్స్ వరకు మరగనివ్వాలి. తరువాత మీకు పసుపు కొమ్ము కానీ అవైలబుల్లో కానీ ఉంటే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు కాబట్టి నేను పౌడర్ని యాడ్ చేశాను. దాంతోపాటు బెల్లంని కొద్దిగా యాడ్ చేసి మొత్తం కలిపి మనం కొద్దిసేపు మరగనివ్వాలి. అలా మరగనిచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఈ జాగరి బాగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత మనం దీనిని చల్లారబెట్టి ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఈ డ్రింక్ని మనం తీసుకోవడం వల్ల ఇది మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయొచ్చు.
ఫ్రెండ్స్, బ్లాగ్లో భాగంగా ఒక హెల్త్ టిప్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటంటే మనం రోజు వంటల్లో వాడే వస్తువు వాము. ఫ్రెండ్స్, వాములో చాలా రకాల వ్యాధులను నివారించే శక్తి వాములో ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వాము గురించి డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వామును ఓము లేదా అజ్వైన్ అని పిలుస్తారు. వాముని కొన్ని సమస్యలకు ఔషధంగా కూడా వాడుతారు. సాధారణంగా వాముని మనం జంతికలు, మురుకులు చేసేటప్పుడు మనం ఒక సుగంధ వాసన కోసమే వాడుతాం. కానీ దీనిలో ఔషధ గుణాలున్నాయని చాలా మందికి తెలియదు. కానీ జీర్ణశక్తికి మంచిదని చాలా మందికి తెలుసు. ఇది కాకుండా వాములో ఉండే ఇతర ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. జలుబు, మైగ్రేన్ తలనొప్పికి ఇది ఒక మంచి ఔషధం. మనం వాముని దోరగా వేయించి పొడి చేసుకుని దానిని ఒక శుభ్రమైన గుడ్డలో కట్టి దాని వాసనని గనక పీల్చినట్లయితే ఈ సమస్య కొద్దిగా తగ్గుతుంది. అంతేకాకుండా జ్వరం ఉన్న సమయంలో వాము, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి కషాయం రూపంలో తీసుకోవాలి. అలా చేయడం ద్వారా జ్వరం తగ్గుతుంది. ఇక అజీర్తి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి ఔషధం. వాములో విరివిగా లభించే పీచు పదార్థాలు, వైటమిన్స్, ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు దెబ్బతిన్న జీర్ణక్రియలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా వాము, జీలకర్ర, అల్లం పొడిని కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య దూరమై ఆకలి పుట్టుతుంది. వాముని వాడేవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వు తగ్గి బరువును మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని బయటకు పంపేందుకు వామును బాగా వేయించి ఒక గుడ్డలో కట్టి వెచ్చగా ఛాతిపై పెట్టడం వలన కఫం బయటికి వస్తుంది. అంతేకాకుండా వాము నుండి తీసిన నూనెను కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు నూనెతో మర్దన చేయడం వలన నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వాము ఎన్ని రకాలుగా మన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడుతుందో అని. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మా ఊర్లో ఉన్న మామిడి తోపు. ఫ్రెండ్స్, విలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది కదా. అందుకే మీకు కూడా మా మామిడి తోపు చూపించాలనిపించింది. కాబట్టి ఈ వీడియోలో మీకు మా మామిడి తోపునైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితిలో ఊరికైతే వెళ్ళలేం కదా. అందుకే వీడియోని అయితే షేర్ చేశారు వాట్సాప్లో. సో దీనిని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుందని. సో అందుకే మీకు కూడా ఈ వీడియోని చూపిస్తున్నాను. వ్లాగ్ చూసారు కదా. ఈ వ్లాగ్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.